అందరికీ నమస్కారం. కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు అంజలి మోటోరి. మరి ఈ రోజు వరకు మన ఛానల్లో ఎన్నో రకాల వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ పంటల గురించి తెలుసుకున్నాం. మరి ఈ రోజు అయితే మనము జంగిల్ హనుమంతరావు గారి జూ పార్క్లో అయితే ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి కృష్ణా జిల్లా విజయవాడ నున్న ప్రాంతంలో ఉంది. మరి ఈరోజు ఆయన్ని అడిగేసి ఈ జూ పార్క్ గురించి వివరాలు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఈ వీడియో ద్వారా మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వీడియోని అయితే కనుక స్టార్ట్ చేసిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ మీ పేరు జంగిల్ హనుమంతరావు అన్నారు కదా, ఆ జంగిల్ అనేది ఏ విధంగా వచ్చింది? అంటే నేను చిన్నప్పటి నుండి పక్షులు అయ్యంటే బాగా ఐడియా ఉంది, అంటే ఇష్టం కూడా అయ్యంటే. అందువల్ల ఇంకా జంగిల్ అని పెట్టుకున్నా, నేనే పెట్టుకున్నా. ఇంకా ఈ అంటే విలేజ్లో కొంటే వచ్చినవండి. ఫస్ట్ కాడ నుండి కూడా పెట్టలు అయ్యి అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా దానివల్ల ఏంటంటే నేను ఇంకా ఇది మధ్యలో మార్చుకున్నా. ఒక 10 సంవత్సరాలు అవుతుంది మార్చుకొని. ఇలా మార్చుకొని ఇంకా ఇదైతే నాకు ఆల్రెడీ ఈ ఫీడు దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుండి ఉంది. పక్షులు కుందేళ్ళు అవి పెంచటం. అయితే ఈ మధ్యలో ఒక 12 సంవత్సరాల బ్యాక్ ఇంకా ఇది ఫామ్ పెడతామే జరిగింది. మీరేం చదువుకున్నారు సార్? నేను 1వ తరగతి కూడా చదువుకోలేదు. మీ నేటివ్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నేను గుంటూరు జిల్లా పెద్దపాలెం అచ్చంపేట మండలం. మీరు ఈ జూ పార్క్ అనేది పెట్టక ముందు, ఇంతకు ముందు మీరు ఏం చేసేవాళ్ళు సార్? నేను ఐస్ కంపెనీ పెట్టాను. ఫన్ ఐస్ క్రీమ్ అని డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాను. దాని తర్వాత మష్రూమ్స్ ఫామ్ పెట్టాను. నేను ఫామ్ పెట్టి నున్న రావటం జరిగింది. ఆ మష్రూమ్ ఫామ్ పెట్టకముందు ఐస్ కంపెనీ ఉన్నప్పుడు పెట్టలో కుందేళ్ళు కూడా ఒక పక్క పెంచేవాడిని. అప్పుడు కూడా అవి ఇష్టంతో. ఇప్పటికి మీరు ఈ జూ ఫామ్ అనేది పెట్టి మీరు ఎంత కాలం అవుతుంది సార్? 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు. ఈ ప్లేస్ లో పెట్టి 12 సంవత్సరాలు అవుతుందా? ఈ ప్లేస్ లో పెట్టి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అవుతుంది. వేరే తోటలో పెట్టాము, అంతకు ముందు పెట్టాను. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలు ప్రెజెంట్. అంటే సార్ మనకి కొన్ని పక్షులు కానీ కొన్ని జంతువులు కానీ మన క్లైమేటిక్ కండిషన్స్ కి అంత అలవాటు పడవు అని చెప్పి ఉంటూ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ మీరు అవైలబిలిటీ ఉన్న కుందేళ్లు కానీ అలాగే పక్షులు జంతువులు కానీ ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కి బాగానే అనుకుగానే ఉన్నాయా? బాగానే ఉంటాయి. అంటే కూలింగ్ అంటే మనం మేత మార్చుకుంటే సరిపోద్ది. మేత ఏ కాలంలో ఒక్కొక్క మేతలు ఉంటాయి. అంటే దేనికదే, అంటే కుందేళ్ళకి వేసే మేత కుందేళ్ళకి, దానా పెట్టేది ఈ రోజుల్లో దానా అవి పెట్టుకోవచ్చు. ఎండాకాలం దానా ఎక్కువ పెట్టుకోకూడదు, ఎందుకంటే చనిపోతాయి, ఎండకి తట్టుకోలేవు దానాకి. అందువల్ల ఈ రోజుల్లో ఆ రోజుల్లోనేమో దానా వేసుకోవచ్చు చలికాలం అలాగా. ఎండ్లకాలం వచ్చేసి పచ్చిగడ్డి అవి ఎక్కువ వేసుకుంటే మంచిది, మనకి బాగుంటాయి జీవాలు. ఇప్పుడున్న కాలం బట్టి అయితే కనుక సార్ ఇది ఇప్పుడు వింటర్ నడుస్తుంది కదా, వీటికి సంరక్షణగా ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? అంటే సమ్మర్ లో అనుకోండి బాగా ఎండ వస్తుంది, మరి వాటికి గాలి గాని చల్లదనం గాని తగలడానికి ఏ విధమైన జాగ్రత్తలు కాలకాలానికి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు సార్? చలికాలం అయితే నైట్ కూడా లైట్లు వేసి ఉంచాలి. చలికాలం అయితే అలాగే లైట్లు వేసి ఉంచితే కొంతవరకు మనకి వేడి వస్తుంది. ఎండాకాలం అయితే లైట్లు వేయకూడదు. లైట్లు వేస్తే గానా ఇబ్బంది. ఆ వేడి ఈ వేడి కుండల్లో అంటే ఉత్పత్తి తక్కువ వస్తుంది, మనకి ఏం ఉండదు. అంటే ఎండాకాలం లైట్లు వేడి కూడా చాలా వస్తుంది. నైట్ తెలియదు, కుండల్లో చెమట పోతుంది. పిల్లలు బన్నీ చిన్నవి తట్టుకోలేవు, చనిపోతాయి. పెద్దవాటికి అయితే తట్టుకుంటే గానీ చిన్నవి బన్నీ పిల్లలు తట్టుకోలేవు. అది అంటే ఇప్పుడు ఎండాకాలం అనుకోండి సార్, రాబోయేది ఇంకొక 1 నెలలో మనకి ఎండాకాలం వచ్చేస్తుంది. మరి ఇవన్నీ మెస్ డోర్లు, ఈ మెస్ అనేవి కూడా మీరు ఏర్పాటు చేసి ఉండడం జరిగింది కదా, మరి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారంటే ఎండ డైరెక్ట్ గా వచ్చి వీటి మీద పడకుండా ఉండడానికి? అంటే అందుకే చెట్లు ఆల్రెడీ దీనిపైన చెట్లు కటింగ్ చేయకుండా డైరెక్ట్ గా చెట్లు వేసింది. అందుకే ఆ జాగ్రత్తతోనే రేకుల పైన చెట్లు కూడా ఉంటాయి అన్నమాట, అమర్చి ఉంటాయి.
చల్లదనం చల్లదనం అన్నిటికీ ఉండటానికి. కూడా. అవును, అన్ని అనుకూలంగా ఉండటానికి ఇది ఈ జాగ్రత్త తీసుకున్నాం చెట్లు అది కట్ చేయకుండా. ఓకే, మన దగ్గర ఏమేమి ఉన్నాయి సార్? అంటే ఒక్కొక్కది విడివిడిగా మనం చూస్తూ మాట్లాడుకుందాం, కాకపోతే మొత్తం ఒకసారి క్లుప్తంగా ఏమేమి ఉన్నాయి మన దగ్గర అవైలబిలిటీగా? అంటే మన దగ్గర పక్షుల్లో వచ్చేసి లవ్ బర్డ్స్ ఉన్నాయి, పించెస్ ఉన్నాయి, కోక్టైల్స్ ఉన్నాయి, ఆఫ్రికా లవ్ బర్డ్స్ ఉన్నాయి, జోవాస్ ఉన్నాయి, గువ్వలు ఉన్నాయి, ఇంకా పావురాళ్ళు ఉన్నాయి. ఇందాక నుంచి గుర్రం కూడా అరుస్తుంది. మీ దగ్గర ఎన్ని గుర్రాలు ఉన్నాయి సార్? గుర్రాలు వచ్చేసి 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. వాటి పేర్లు వచ్చేసి మేము అంటే ముద్దుగా పిలుచుకుంటున్నాం. అలాగే పేర్లు వచ్చేసి కాజుల పిల్ల వెంకటేష్, వాళ్ళ డాడీ వచ్చి విజయ్. అంటే కాజులు విజయ్ హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ సన్ వచ్చేసి వెంకటేష్, అంతేనా? ఓకే, ఆ ఫ్యామిలీ మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అయితే చిన్న ఫ్యామిలీ మీ దగ్గర ఉంటుంది గుర్రాలది. అలాగే సార్, మరి ఇక్కడ ఉన్నటువంటి మనకి బర్డ్స్ కానివచ్చు, గిన్ని పిగ్స్ కానివచ్చు, చాలా ఉన్నాయి కదా, అవన్నీ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు సార్? అంటే నేనే బ్రీడింగ్ చేస్తాను. మీరే చేస్తారు? అంటే నేను తీసుకొచ్చి కనీసం ఒక 12 సంవత్సరాల బ్యాక్. అయితే అప్పటి నుండి నేను కొట్లుకి అయినా అయినా అమ్మేవి మొత్తం నేను సొంతంగా బ్రీడింగ్ చేసి ఇస్తాను. అలాగే సార్, అది నేను వేరే చోట నుండి ఏమి తీసుకురాను. నేను డైరెక్ట్ గా బ్రీడింగ్ చేసి బ్రీడింగ్ సిస్టమ్ ఏమంది అది ప్రతి ఒక్కటి కూడా పిల్లలు చేపిస్తాను నేను. అలాగే సార్, అది ఇక్కడ మనకి అవునా జరుగుద్దా? ఇక్కడ ఉన్నటువంటివి మనకి ఒక సరైన అంటే ఒక అడల్ట్ స్టేజ్ కి వచ్చేసరికి అవి మీరు ఎక్కడ అంటే మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది? వీటి వల్ల ఎక్కడ ఇస్తారు పెంచిన తర్వాత? మేము విడిగా ఇస్తాము, మళ్ళీ కొట్లకి వేస్తాము. విడిగా అంటే అక్వేరియం షాప్స్ అని, బర్డ్ షాప్స్ అని ఉంటాయి కదా, వాటికి ఇస్తూ ఉంటారా? ఓకే, దగ్గరికి వస్తాయి. ఇళ్లలో ఎవరైనా పెంచుకోవడానికి మిమ్మల్ని అడిగినా సరే వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటారా? వాళ్ళకి కూడా ఇస్తాం విడిగా. అలాగే రిటైల్, హోల్సేల్, రీటైల్ అండ్ హోల్సేల్ ఇద్దరు కూడా మన వీరిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే సార్, ఇప్పుడైతే కనుక మనము ఒక్కొక్క జాతి పక్షుల్ని అలాగే గిన్ని పిగ్స్ ఇలాంటి వాటినన్నింటినీ కూడా చూస్తూ ఒకసారి వివరించుకుంటూ మాట్లాడుకుందాము. సార్ దీని గురించి చెప్పండి సార్. ఇదైతే గిన్ని పిగ్స్, దీని పేరు. ఇది వచ్చేసి 14 సంవత్సరాలు బతుకుతాయి. ఈ పిల్లలు వచ్చేసి 2 కానీ 1 కానీ లేక 3 పెడతాయి, ఏదన్నా ఒకటి. ఓకే, అది ఇది ఆల్రెడీ ప్రెగ్నెన్సీ తోనే ఉంది. ఇదా? ఓకే ఓకే, ఇది చూడడానికి ఏమో 2 పిల్లలు ఉన్నాయి. ఓకే, 2 పిల్లలు ఉన్నాయి. ఎలక టైప్ లో ఉంది కదండి, ఒక పెద్ద సైజ్ ఎలక టైప్ లో ఉంది, కానీ చెవులు మాత్రం చెవులేమో పంది. అంటే ఇది 3 కలర్స్, అంటే పంది జాతి, పందికొక్కు జాతి ప్లస్ కుందేళ్ళు 3 కలిపి ఇవి వచ్చినాయి. ఓకే ఓకే, కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి సార్ వీటిలో? ఉంటాయి, కలర్స్ కూడా 4-5 రకాలు ఉంటాయి. సంవత్సర కాలంలో ఇవి పిల్లలు ఎన్నిసార్లు పెడతాయి సార్? ఇవి వచ్చేసి 3 నెలల 10 రోజులు పిల్ల పుడతానికి. 3 నెలల 10 కట్టాక చూడతయ్యాక 3 నెలల 10 రోజులు ఇది పిల్ల. ఓకే, ఇది ఎంత కాలం వ్యవధి సార్? పుట్టి ఎన్ని రోజులు అవుతుంది? వచ్చేసి 20 రోజులు అవుతుంది ఇది పుట్టి. 20 రోజుల్లోనే చెంగుమంటే తిరిగేస్తుంది మొత్తం బాగా. గిన్ని పిగ్స్ పుట్టిన కాడ నుండి తల్లితో పాటు తిరుగుతుంటాయి. ఇప్పుడు కనుక ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే సార్ ఒక పేరు తీసుకోవాలంటారా? ఒక్కటైనా సరే హౌస్ హోల్డ్ లో పెంచుకోవడానికి అనుకుగానే ఉంటుందంటారా? ఒక్కటైతే అంటే బిక్కున ఉంటుంది, 2 అయితే సమాసంగా చక్కగా అటు ఇటు చక్కగా తిరుగుతుంటాయి, ఒకరితో పని లేకుండా. ఒక్కటేనైతే మనుషులు ఎవరు వస్తారా అని చూస్తూ ఉంటాయి. ఏదైనా ఒక్కటంటే తోడు ఉండదు కదా, మనుషులమైనా ఏదైనా అంతే కదా. అవును, ఇంకా అందువల్ల 2 తీసుకోవటం మంచిది. 2 కానీ 3 కానీ 4 కానీ. వీటికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి సార్? మేము ఇప్పుడు తీసుకున్నట్లయితే ఎవరైనా సరే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వచ్చేసి క్యారెట్ తింటాయి, గడ్డి తింటాయి, క్యాబేజీ ఆకు తింటాయి, కొత్తిమీర తింటాయి. కొత్తిమీర చాలా ఇష్టంగా తింటాయి, గడ్డి బాగానే తింటాయి. ఓకే, అంటే వీటి కోసం ప్రత్యేకంగా అయితే కనుక కొనాల్సిన అవసరం లేదు. ఏదైతే క్యాబేజీ, కొత్తిమీర ఇంట్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తినేస్తాయి. ఇంకా గేదెలు అవి పెంచుకునే వాళ్ళు అయితే ఈ మడ్డి కూడా అంటారు,
అది వేయొచ్చు. అది వేసినా కానీ ఇంకా గడ్డి అది అవసరం ఉండదు. అది అలాగైనా తింటాయి, గోధుమ పొట్టు అయినా అవి కూడా తింటాయి. అది అలాగే సార్. సరే ఇప్పుడైతే మనము మేకల దగ్గర ఉన్నాం కదండి, ఇప్పుడు బయట కూడా మనకి మేకలు దొరుకుతూ ఉంటాయి. మరి ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాటికి ఏమైనా తేడా ఉంటుందా, సేమ్ అంటారా? మన ఏమో నాటి మేడం. అంటే మేకల్లో 3 రకాలు ఉంటాయి. అలాగే అయితే నాటు ఆకు అవన్నీ తింటాయి, గడ్డి తింటాయి. ఇటు ఆకులు అంటే చాలా రకాలు ఉంటాయి, అన్ని రకాల ఆకులు తింటాయి. ఏ అయినా ఏ ఏరియాలో ఏది ఉన్నా కానీ తింటాయి. అంటే మనకి నాటుకోళ్ళు కోళ్ళు ఎలా డిఫరెన్స్ ఉంటుందో అలాగే అవును మేకల్లో కూడా నాటు మేకలు. మీ దగ్గర అయితే కనుక నాటు మేకలు అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైనా మీకు కాల్ చేసినా సరే మీరు నాటు మేకలు అనేది ఇస్తూ ఉంటారు. ఓకే, ఇవి వచ్చేసి మీకు అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత ఇది చిన్న పిల్ల మనం చూస్తున్నాం కదా. ఓకే, ఎన్ని రోజుల దగ్గర నుంచి ఇస్తారు సార్ మీరు? మేము వచ్చేసి 5 నెలలు 6 నెలలు అక్కడ నుండి ఇస్తాం. ఎందుకంటే అప్పుడు దాకా పాలు తాగుతుంటాయి కాబట్టి మేము ఇవ్వం. ఎందుకంటే మళ్ళీ పాలు తాగుతున్నప్పుడు ఇస్తే అక్కడికి వెళ్ళాక మళ్ళీ మేత అవన్నీ సరిగ్గా వాటికి ఏదైనా తెలియకపోతే చనిపోతాయి, దిగులు పెట్టుకొని చనిపోతాయి. అందువల్ల 5-6 నెలలుగా ఉంటే మనం పాలు ఏం పట్టించే అవసరం లేదు, ఇంకా అయ్యే గడ్డి తింటే శుభ్రంగా ఉంటాయి. ఓకే ఓకే, ఇవి మేక పాలు చాలా మంది కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి మేక పాలలో అంటూ ఉంటారు కదా సార్. మరి ఇప్పుడు ఈ మేక పాలకి ఏ విధమైన అంటే ఇప్పుడు బాగా గిట్టుబాటు అనేది ఉంటుంది అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు? బయట ఎవరైనా సరే మీరు మేకలను తీసుకున్న వాళ్ళు ఎక్కువగా పాల కోసం తీసుకుంటున్నారా? పాల కోసం ఏం తీసుకోరు, మామూలుగా పిల్లలు అవి సంతానం కోసం తీసుకుంటుంటారు. అయితే కొంతమంది పోసుకోవటానికి తీసుకుంటుంటారు. ఇంకా అయితే పాలు అన్నారు కదా, పాలు చాలా మంచిది. మేక పాలు చాలా బలం. అన్ని పాలల్లో కంటే మేక పాలు చాలా బలం. గొర్రె పాలు కూడా మంచిదే. గొర్రె పాలు కంటే ఇవి అన్ని రకాల ఆకులు తింటాయి కాబట్టి రోగనిరోధక శక్తులు ఎక్కువ ఉంటాయి. అవును, చాలా మంచిది. అలాగే సార్. సరే ఇప్పుడైతే మనం పావురాల దగ్గర ఉన్నాం కదా, వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేయండి సార్. ఇవి వచ్చేసి అంటే 5 రకాల జాతులు ఉన్నాయి మొత్తం. అయితే ఇవి వచ్చేసి 12 సంవత్సరాలు అలా బతుకుతాయి. 12 సంవత్సరాలు? ఈ 12 కొన్ని 10 సంవత్సరాలు, అంటే ఈ 5 రకాలు ఉన్నాయి కాబట్టి కొన్ని 10 సంవత్సరాలు ఉన్నాయి, కొన్ని 12 సంవత్సరాలు ఉన్నాయి. అయితే పిల్లలు చూస్తే ఇదిగో ఇది వచ్చేసి 3 రోజులు పిల్ల. ఓకే సార్, 3 days. గుడ్డు పెట్టిన ఎన్ని రోజులకి పిల్ల బయటకు వస్తుంది సార్? గుడ్డు పెట్టాక 18 రోజులకు వస్తుంది ఇది ఈ గుడ్లు. ఓకే సార్. అలాగే సార్, వీటికి ఈ 12 సంవత్సరాలు అని చెప్పారు అన్నారు కదా. ఓకే సార్, వీటిలో కలర్స్ ఏమేమి ఉంటాయి? కలర్స్ శనగపిండి కలర్స్ ఉంటాయి, నల్ల బట్టయి ఉంటాయి, మళ్ళా ఈ అచ్చం బ్లాక్లు ఉంటాయి, మళ్ళా ఈ పొడలు ఉంటాయి. అలాగే సార్. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి పావురాళ్ళు కొంతమంది ఏంటంటే పెంచుకుంటే పావురాల నుంచి వచ్చే గాలి మంచిది కాదు అంటూ ఉంటారు, అది నిజం ఎంతవరకు నిజం అంటారు? అది అంటే ఒక్కొక్కళ్ళ నమ్మకం, మనం చెప్పేది కాదు. అదైతే ఏమవుదండి, శుభ్రంగా చేసుకొని మనం క్లియర్గా చేసుకొని శుభ్రంగా చేతులు అవన్నీ కడుక్కుంటే ఏ రోగం రాదు. అలాగే సార్. నేను చిన్నప్పటి నుండి కనీసం 25 సంవత్సరాల నుండి పిట్టల మధ్యలోనే ఉండా, నాకు అసలు ఏ రోగం, నాకు గ్యాస్ ట్రబుల్ ఎయ్యి కూడా లేవు నాకు. అలాగే సార్. ఏ రోగం లేదు. సార్ ఇప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇవి వచ్చేసి ఈ పిట్టల పేరు జోవస్ అంటారు. అయితే ఇవి వచ్చేసి 14 సంవత్సరాలు బతుకుతాయి. ఇవి వచ్చేసి గుడ్లే పెడతాయి. ఇవి కూడా చూపించిన గుడ్లు చూపిద్దరు. పిచ్చుకు జాతి లాగా ఉంది కదా సార్ ఇది? పిచ్చుకలు అయితే కాదు, పిచ్చుకలు అయితే ఇంకొంచెం చిన్న సైజులో ఉంటాయి. ఈ జోవస్ గుడ్లు ఇవి వచ్చేసి గుడ్లు చాలా చిన్నగా ఉన్నాయి, చిన్న చిన్న గవ్వల టైప్ లో అంత సైజు ఉన్నాయి. అవును. ఇవి వచ్చేసి 18 రోజుల్లో పిల్లలు అవుతాయి. గుడ్డు పెట్టిన తర్వాత 18 రోజులకి మనకి పిల్ల బయటకు వస్తుంది. ఓకే, ఆ పిల్ల బయటకు వచ్చిన తర్వాత అది ఎగరడానికి ఎన్ని రోజులు కాలం పడుతుంది సార్?
ఎగరటానికి వచ్చేసి 35 రోజులు 40 రోజుల లోపల పెద్ద అయిపోతాయి, తల్లుల్లాగా అయిపోతాయి. 35 ఒక నెల రోజుల లోపు మనకి పెద్దవి అయిపోతాయి. అవును, 35 రోజులు అలా పట్టుద్ది. ఓకే సార్, వీటికి ఫీడింగ్ ఎలాగ, ఎలాంటి ఫుడ్ పెట్టాలి వీటికి? వీటికి వచ్చేసి కొర్రలు, సద్దులు, పిట్టగంట్లు, ఇంకా మనం వడ్లు కూడా వేయచ్చు. అది నేను 3-4 రకాలు వేస్తాను. ఓకే, ఈ రోజుల్లో అయితే అందరూ కొర్రలు సజ్జలు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయి అందరి ఇళ్లలో కూడా ఉంటున్నాయి. ఎవరైనా పెంచుకోవాలని చక్కగా వాళ్ళ ఇంట్లో ఉన్నవి పెట్టేస్తే సరిపోతుంది. అలాగే సార్, నెక్స్ట్ బర్డ్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఓకే సార్, ఇప్పుడైతే మనము చిన్న క్యూట్ బర్డ్స్ అయితే చూసాం కదా, ఇవైతే కొంచెం పెద్ద సైజ్ కదా, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇవి వచ్చేసి ఇట పేరు కోక్టైల్స్. ఇవి వచ్చేసి ఇట లైఫ్ టైం ఎక్కువే, 18 సంవత్సరాలు. ఇవి వచ్చేసి సంవత్సరానికి 3 సార్లు పెడతాయి పిల్లల్ని. అయితే ఇవి వచ్చేసి 2 కానీ 3 కానీ 4 కానీ పెడతాయి. గుడ్లు అయితే 5, 6, 7 దాకా కూడా పెడతాయి. అయితే ఇవి వచ్చేసి 20 రోజులు పట్టుద్ది, 19-20 రోజులు పట్టుద్ది పిల్లలు అవటానికి. గుడ్లు పెట్టాక, ఒక్కసారి గుడ్లు పెట్టాక 19 నుండి 20 రోజులు చేస్తాయి. అయితే మనం పిల్లల్ని చూద్దామంటే చూద్దాం, గుడ్లు ఉన్నాయి, హెడ్స్ ఉన్నాయి. పిల్ల బయటకు వచ్చిన తర్వాత ఎగరడానికి ఎంత కాలం పట్టింది సార్? ఇవి వచ్చేసి 45 రోజులు పట్టుద్ది ఎగరటానికి. నెల 15 రోజులు పట్టింది. ఇవి ఏమేమి ఫుడ్ తీసుకుంటాయి సార్? ఇవి వచ్చేసి శనగలు, కొర్రలు, సద్దలు, పిట్టగంటలు ఇవి కూడా తింటాయి. అయితే ఇది పెద్ద జీవం కాబట్టి ఎక్కువ శనగలు, మరి పచ్చపెసలు, చపాతీలు చేసుకుంటాం కదా గోధుమ, అవునవును నానబెట్టే పెట్టాలి. ఈజీగా జీర్ణం చెట్లు బాగుంటాయి. ఫ్రూట్స్ ఏమన్నా తింటాయి సార్ ఇవి? ఫ్రూట్స్ తింటాయి, జాంకాయలు తింటాయి, ఇంకా వేరే కాయలు ఏవైనా జాంకాయల టైప్ గా ఉంటాయి, యాపిల్స్ కాయ తింటాయి. ఓకే సార్, ఓకే ఓకే. వీటి గుడ్లు యొక్క వాటిని చూసేద్దాం, గుడ్లు చూద్దాం. ఈత గుడ్లు వచ్చేసి కొంచెం లావుగానే ఉంటాయి. అయితే ఇది ఆల్రెడీ 3 రోజులు ఉంటే పిల్ల అవుద్ది. ఇది గుడ్డు 3 రోజులకి పిల్ల అవుద్ది. ఇది ముందు చూసిన వాటి మీద ఇది కొంచెం పెద్ద సైజ్, బర్డ్ కూడా పెద్దది వస్తుంది కాబట్టి గుడ్డు కూడా పెద్దగా వస్తుంది. సార్ ఇప్పుడు నెక్స్ట్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇవి వచ్చేసి ఆఫ్రికా లవ్ బర్డ్స్. ఇవి వచ్చేసి 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల దాకా బ్రతుకుతాయి. ఓకే సార్. అయితే ఇవి వచ్చేసి కలర్స్ ఒక 4-5 రకాలు ఉంటాయి. ఓకే. ఇవి కూడా గుడ్లే పెడతాయి. గుడ్లు పెట్టాక 18 రోజులు కానీ 15 రోజులకు కానీ పిల్లలు వస్తాయి. ఓకే. పిల్లలు వచ్చాక ఈ పెరగటానికి 35 రోజుల నుండి 40 రోజులకి పెద్దవి అయిపోతాయి, రెక్కలు వచ్చేస్తాయి పూర్తిగా. అయితే మనం రెక్కలు వచ్చినవి చిన్న పిల్లలు గుడ్లు ఉన్నాయి. ఇవి వచ్చేసి 20 రోజుల పిల్లలు. 20 రోజులు అయ్యి ఆఫ్రికా లవ్ బర్డ్స్. చూడండి, 20 రోజుల పిల్లలు. ఇవి వచ్చేసి ఇంకొక 20 రోజుల తర్వాత కలర్స్ వచ్చేసి మనకి అలాగా ప్రిపేర్ అయిపోతాయి మొత్తం కూడా. వీటికి ఏ విధంగా ఫీడ్ చేయాలి సార్ మనం? ఈతకు వచ్చేసి కోక్టైల్స్ వేసిన ఫీడ్ వేయాలి. ఈతకు కూడా పెద్దయే. ఓకే. సద్దలు, మరి ఈ మామూలుగానే సద్దలు, పిట్టగంటలు, కొర్రలు ఇవి వేస్తాం కదా. ఇవి పిల్లలు చేసినప్పుడు ఈ మంచి శనగలు అవన్నీ మనం నానబెట్టి వేసుకోవాలి. ఓకే సార్, ఓకే, అలాగే సరిపోద్ది. సో చూసారు కదండి, జంగల్ హనుమంతరావు గారి జూ పార్క్ లో ఉన్నటువంటి బర్డ్స్, అనేక రకాల ఉన్నటువంటి యానిమల్స్ గురించి మొత్తం కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీరు ఎవరైతే ఏమైనా కావాలి అనుకుంటున్నారో, నీడ్ ఏమైనా ఉంటే కనుక మీకు లవ్ బర్డ్స్ కానీ ఏమైనా సరే, మీకు డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ అనేది హనుమంతరావు గారిది మెన్షన్ చేస్తున్నాము. మీరు చక్కగా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీరు నీడ్ ఉన్న అటువంటి బర్డ్స్, యానిమల్స్ మీరు పర్చేస్ చేసేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసినట్లయితే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ.